Welcome to Premoda's Art of Cooking. ఈరోజు రెసిపీ ములక్కాయ బటర్ మసాలా. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి. ప్యాన్ వేడెక్కినాక బటర్ వేయాలి. బటర్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. బటర్ అంతా కరిగినాక జీలకర్ర 1 స్పూన్ వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసి వేగనివ్వాలి. సరిపడినంత సాల్ట్ వేసి వేగనివ్వాలి. సాల్ట్ వేసి వేయిస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. పచ్చిమిరపకాయలు 5 తీసుకొని సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిరపకాయలువి వేసి వేగనివ్వాలి. కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసి వేగనివ్వాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసి వేగనివ్వాలి. రెండు స్పూన్ల నువ్వులు, 1 అంగుళం ముక్క కొబ్బరి, 1 స్పూన్ గసగసాలు, 2 జీడిపప్పులు వేసి పేస్ట్లా తయారు చేసిన పేస్ట్ ఇది. ఈ పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఐదు ములక్కాయలు తీసుకొని కట్ చేసి ఉంచాను. ఆ ములక్కాయ ముక్కలన్నీ వేసి వేగనివ్వాలి. 4 రెమ్మల కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఒక కప్పు మేగడ వేసి అంతా కలిసేలాగా కలపాలి. అంతా కలిసేలాగా కలిపినాక 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. 2 నిమిషాలు అయినాక మూత తీసి అంతా ఒకసారి కలపాలి. అంతా కలిపినాక 1 గ్లాస్ నీళ్ళు పోసి కలపాలి. అంతా కలిపినాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కూర కలుపుతూ ఉండాలి. చూడాలి ములక్కాయలు ఉడికినాయో లేదో. ఉడకకపోతే ఇంకొక గ్లాస్ నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ములక్కాయలు ఉడికిపోయినాయి, కొంచెం దగ్గర పడనిస్తే సరిపోతుంది. కూర దగ్గర పడే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. కూర దగ్గర పడింది. ఇప్పుడు కూర అంతా ఒకసారి కలపాలి. కసూరి మెతి వేసి కూరంతా ఒకసారి కలిపి ఇక దించేయాలి.
కసూరి మేతి వేయడం వల్ల కూర మరింత టేస్ట్ వస్తుంది. ఇకంతా కలిసేలా కలిపినాక స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ములక్కాయ బటర్ మసాలా రెడీ. నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.